సిఐ తనను వేధించారని చెప్పింది. అదే వేధింపులో జరిగింది ప్రాబ్లం అని పైన ఆఫీసర్లకు వచ్చి చెప్పాలా, కంప్లైంట్ ఇవ్వాలా, నాకు ప్రాబ్లం ఉంది మేడం, ఇది పరిస్థితి అని చెప్పాలా. అట్లా చెప్పకుండా డిసిప్లినరీ ఫోర్స్ పోలీసు పోయి డిసిప్లినరీ ఫోర్స్లో ఉండి ఒక కానిస్టేబుల్గా పనిచేస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం అదంతా కూడా చాలా ఇల్లీగల్, చాలా తప్పది. అట్లా చేయకూడదు. పై ఆఫీసర్లు కూడా చెప్పుకోవాలా, ఎస్పీ మేడంకో నాకు వచ్చి ఇట్లా జరిగింది, ఇది అన్యాయం, నన్ను వేధిస్తున్నారు, ఏది చెప్పుకోవాలా. ఏమి చెప్పకుండా చేయడం తప్పని నేను చెప్తాను. సార్, సీతారామపురం ఎస్హెచ్ఓ అయిన సిఐ వెంకట్రావు గారు మీ దృష్టికి తీసుకొచ్చారు ఆ సమస్యను ముందుగానే. ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టకముందు సిఐ గారితో చెప్పుకుందని చెప్తుంది. ఆ విషయం మీకు మీరైన డిఎస్పీ గారికి మీ దృష్టికి తీసుకొచ్చారా? తీసుకురారు. మీరు సిఐ గారిని అడగటం లేదు సార్? సిఐ నా దృష్టికి తీసుకురాలేదు, ఈ అమ్మాయి కూడా నా దృష్టికి తీసుకురాలేదు. సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళింది చెప్తాం సార్ అమ్మాయి. దాని గురించి సిఐ కూడా నాకు చెప్పలేదు. సిఐ అట్లీస్ట్ ఎస్పీ గారి దగ్గరికి పోయినా ఇట్లా జరుగుతున్న విషయాన్ని చెప్పాలి కదా. చెప్పకుండా ప్రెస్ మీట్లు పెట్టేసి తప్పు కదా. డిసిప్లిన్ ఫోర్స్ సార్, అంటే ఆ మహిళా కానిస్టేబుల్ మా ఎస్హెచ్ఓ గారు అయిన సిఏ గారికి నేను బాధంతా వివరించుకుంటే నన్ను మందలించాడు. నాకు లేనిపోని డ్యూటీలు పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అమ్మాయి చెప్తాం సార్. ఓకే, చెప్పు, నువ్వు వచ్చి పై ఆఫీసర్కి చెప్పుకో, యూనిట్ ఆఫీసర్కి చెప్పు, వచ్చి ఎస్పీ గారికి చెప్పు, లేదు నాకు చెప్పు, ఇట్లా నాకు పరిస్థితి ఎట్లుంది, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను, ఇప్పుడు మేము విచారిస్తాం. సార్, ఇప్పుడు సిఏ గారు మీరు చెప్పకపోవటం వల్ల అంతర్యం సార్? సిఏ గారు వెంకట్రావు గారు మీ దృష్టికి తీసుకురాకపోవడంలో అంతర్యం ఏంటి? సిఏ గారు ఈ మధ్య అంతా హైకోర్టు డ్యూటీలో తిరుగుతున్నారు. గత వారం రోజులుగా హైకోర్టు డ్యూటీలో ఉన్నారు. అంతేగాని వేరే ఏదంటూ ఏం లేదు. సస్పెండ్ అయిన ఎస్ఐ గారి వాళ్ళకి ఈమెకి లీగల్ కాంట్రాక్ట్ ఉందని, దాని కారణంగానే సిఐ ఈమెకి డ్యూటీలు ఎక్కువగా వేస్తా బాగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ఏమైనా ఉండొచ్చు, పై ఆఫీసర్కి చెప్పాలా, ప్రెస్లో పెట్టడం తప్పని. హలో, నమస్తే.